అన్నం తిన్నాక ఇప్పుడే తిన్నాము. నరేంద్ర ఫోన్ చేస్తే నేను మాట్లాడి మీ అవ్వతో మాట్లాడతాను రా, ఫోన్ ఎత్తారు వాళ్ళు అంటే ఫోన్ చేసి ఇచ్చా. ఇంకా చేస్తాలే కానీ నాకు తగులుకోకుండా ఉంటే వాడు చేస్తాడు ఎప్పుడన్నా ఉన్నాడు నాకు చేసినప్పుడల్లా. అదే కట్ట పట్టుకొని కట్టి ఇడిచిపెట్టడు ఉలకాక ఇదే మేలు అనుకున్నాడు. కట్టి పట్టుకొని నర్సు ఒక కట్టి అంటే కట్టే పట్టుకోడు, కడ్డీని పట్టుకొని తిరుగుతాడు. అది కూడా ఊరివే పడిపోతే ఏంటి లవక. ఇప్పుడు కృష్ణమ్మ పడిపోయి పాపం పారేసి వచ్చేసింది అయిపోయా. కాలు వచ్చు కైమకు వచ్చు, ఎందుకంటే ఏం చూసేవాళ్ళు సర్లే పాపం. శంకరమ్మ అంతా రాలేదంటే మరి పెత్తనాలు ఎట్లా చేసినారు కైప? పెత్తనం చేసినాడు ప్రభాకర, పెత్తనాలు చేసినాడే. ఇప్పుడు వాళ్ళ ఏం పోలే. సైదాపురం ఎవరు గంగమ్మ వచ్చిందంట కదా. అదేలే వాళ్ళకి శ్రీరాములు అక్క బిడ్డ కాబట్టి వచ్చిందిలే. ఈ ఊరు ఎవరో పోతాండి మన వాళ్ళం పోయినా ఏదైనా కూర్చొని మాట్లాడేకి లేకపోయి మనుషుల్ని పాపం. అట్లే నేల గడిచిపోయి పాపం. భాగవతికి నమ్మకట్ట రాకూడదు పాపం. ఏం పెట్టింది ఇక వద్దు అనుకో కొట్లాడుతుంది, పెట్టడం పెట్టింది అందరికి. రాకు చూడలేకుండా మాకు రుణం లేదులే. ఇష్టమ్మా ఒక సరోజ ఆయన మా వెంకటేష్ చిన్నప్పుడు ఊరు రాలే పాప. ఏమన్నారు? వాసన ఏంటి పట్టారు వాడు కావాల్సి కదా అన్నీ అల్లి నా కొడుకు ఆడు వేసినాడని అట్లా వాడికి తెలియదు అన్నారు. వాళ్ళు మళ్ళా అమ్మ అంటే సంతోషం ఇష్టం వాళ్ళకు వస్తారు మళ్ళా. అదే మేము ఆలోచించాం. వెంకటేష్ సీనప్ప వెంకటేష్ తప్పకుండా వస్తుంది పాపము. బాగా సాకింది వాళ్ళని కూడా పాపము. జరుపుకున్నప్పుడల్లా వస్తే పాపం పెట్టిందిలే పాపం. వాళ్ళకి కావాల్సిన అన్నిట్లే దూరం చేసి వచ్చినాం అనలేక ఏడాడు చేసి వచ్చి వాసన వస్తాను మేము ఏడొచ్చి మంది తింటారు కావాల్సి కదా పడు సావని నా కొడుకని.